మొన్న వచ్చింది నా దగ్గరికి. సార్ నువ్వు ఉన్నప్పుడు మాదికి ఎవరు చూడలే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు పోలీసు వాడు వచ్చి ట్రాక్టర్ సీజ్ చేస్తుండు, 20,000 ఫైన్ 30,000 ఫైన్ రాస్తుండు, మిషన్ సీజ్ చేస్తుండు, నువ్వు మొరం కొడుతున్నావు దీనికి పర్మిషన్ ఉందా అంటుండు, మైనింగ్ కూడా వస్తుండు, ఇదేం పంచాయతీ సార్ అన్నాడు. అంటే కాంగ్రెస్ వచ్చినాక చేసిందేం లేదు కానీ బతకటోళ్ళని కూడా బతకనియకుండా చేసింది. అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా, అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ. హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా, మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా. అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు.